ఎత్తున పరిశ్రమలు తెచ్చేస్తాం. వాళ్ళ హైదరాబాద్కి అట్లా పరిశ్రమలు తెచ్చేయడం వల్లనే అందులో నుంచి వస్తున్న ఆదాయంతోనే 50,000 కోట్లు 60,000 కోట్లతోనే దాంతో బతికేస్తుంది తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాం, టోల్గేట్ ద్వారా డబ్బులు సంపాదిస్తాం, లేకపోతే దీని ద్వారా డబ్బులు సంపాదిస్తాం, ఇది సంపద సృష్టి అంటాం. నేను ఇందాక చెప్పినట్టే జగను ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ పాఠశాలలు బాగు చేయటం, ప్రభుత్వ రంగం ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికి వేయటం, ఇట్లాంటి రూట్లో తను లెఫ్టిస్టులు కోరుకునే విధంగా ఇళ్ళు ఇవ్వటం, చదువుని అందేలా చేయటం, ఈవెన్ చదువుకొని చిన్నపిల్లలకు కూడా చదువులోకి పంపించేది అమ్మఒడి, ఇది ఒక సిస్టమ్. ఇతను చంద్రబాబు వచ్చేటప్పటికి చదువు నీ బాధ్యత, మేము జస్ట్ ఒక ఫెసిలిటేటర్, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ లేదా అంటే సామ్యవాద వ్యవస్థ, ఈ రెండింటి అంటే కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలి లేదా మన ఎకనామిక్స్ భాషలో చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధి చంద్రబాబు, సామ్యవాద వ్యవస్థ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి. సామ్యవాదం అంటే రష్యా, చైనా లాంటి చోట్ల తిండి, బట్ట, వసతి, విద్య, వైద్యం ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. కట్టుకునేవాడు కట్టుకుంటాడు, కట్టుకోలేని ప్రతి ఒక్కడికి ఏర్పాటు అనేది ప్రభుత్వం చూస్తుంది. అదే మీకు అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారీ విధానం ఏంటి, నీకు సంపద అనేటటువంటి దాని మీద అంటే డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలి,